ముంబై నగర రాజకీయాల్లో ఇదొక అపూర్వ పరిణామం. భారతీయ జనతా పార్టీకి చెందిన రీతూ తాన్వే ముంబై మేయర్గా ఏకగ్రీవం ఎన్నికయ్యారు. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న శివసేన ఆధిపత్యానికి తెరపడింది. కాగా ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన రీతూ తావ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా గత 44 సంవత్సరాల చరిత్రలో ముంబై మేయర్గా బీజేపీ నేత ఎన్నిక కావడం ఇదే తొలిసారి. ముంబై నగర రాజకీయాల్లో ఇదొక అపూర్వ ఘటన. దీంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్పై 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న శివసేన ఆధిపత్యానికి తెరపడినట్లే భావించాల్సి ఉంటుంది. కాగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన అలాగే ఇతర అపోజిషన్ పార్టీలు తమ అభ్యర్థిని నిలబెట్టకపోవడంతో రీతూ తావ్డే ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే మరాఠీల అస్తిత్వాన్ని గౌరవిస్తూ తాము మేయర్ పదవికి పోటీ చేయలేదని ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా రీతూ తావ్డే మాట్లాడుతూ ముంబై నగరంలో మౌలిక వస్తువుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. అలాగే నగరాభివృద్ధి, పౌరుల భద్రతకు కూడా ప్రియారిటీ ఇస్తామన్నారు ఆమె. మేయర్ పదవిని ప్రజలకు సేవ చేయడానికి ఒక సాధనంగా తాను భావిస్తున్నానన్నారు రీతూ తావ్డే. రీతూ తావ్డే ముంబై ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సుదీర్ఘకాలం నుంచి ఆమె ముంబై రాజకీయాల్లో ఉన్నారు. బీజేపీలో సీనియర్ నేతగా రీతూ తావ్డేకు పేరుంది. మొత్తం 3 సార్లు కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం రీతూ తావ్డేకు ఉంది. కార్పొరేటర్గా తమ డివిజన్కు చెందిన అనేక ప్రజా సమస్యలను ఆమె ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో ప్రస్తావించారు. అంతేకాదు తన డివిజన్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యల పరిష్కారానికి ఆమె కృషి చేశారు. సమస్యల పరిష్కారంలో రీతూ తావ్డే చూపిన చొరవను ఆమె ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు. అంతేకాదు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విద్యా కమిటీ చైర్పర్సన్గా కూడా రీతూ తావ్డే పనిచేశారు. ఇదిలా ఉంటే ముంబై సాదాసీదా నగరం కాదు, అధికారికంగా మహారాష్ట్రకు రాజధాని. అంతేకాదు అనధికారికంగా భారతదేశానికి ఆర్థిక రాజధాని. ఇటువంటి ఘనతగల బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. వాస్తవానికి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడో జరగాల్సి ఉంది. కాగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. బీఎంసీలో మొత్తం 227 డివిజన్లు ఉన్నాయి. వీటిలో 1700 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కాగా బీఎంసీ ఎన్నికలో బీజేపీకి 118 డివిజన్లు దక్కాయి. అలాగే ఏక్నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన 29 డివిజన్లో విజయ ఢంకా మోగించింది. ఇక ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన 65 డివిజన్లో విజయం సాధించింది. మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు 6 డివిజన్లు దక్కాయి. కాగా కాంగ్రెస్కు 24 డివిజన్లు లభించాయి. అలాగే మజ్లిస్ పార్టీకి 8 డివిజన్లు దక్కాయి. ఇదిలా ఉంటే మొదట్నుంచి శివసేనకు ముంబై నగరం కంచుకోటగా ఉండేది. అంతేకాదు ముంబై కేంద్రంగానే శివసేన ఆవిర్భావం జరిగింది. కొన్ని దశాబ్దాల కిందట ముంబై నగరంలో బీహార్ అలాగే ఉత్తరప్రదేశ్ నుంచి వలస వచ్చిన ప్రజలు ఎక్కువగా కనిపించేవారు. ముంబై నగరానికి సంబంధించిన అనేక పనుల్లో ఇలా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే ఆధిపత్యమే కనిపించేది. ఈ నేపథ్యంలో ముంబై నగరం మరాఠీలదే అంటూ బాలాసాహెబ్ ఠాక్రే నినదించారు. ఈ నినాదమే చివరకు శివసేన పార్టీ ఆవిర్భావానికి దారితీసింది. ఇదిలా ఉంటే బీఎంసీ ఎన్నికలో ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చారు. ప్రధానంగా అవకాశవాద పొత్తులను, రాజకీయాలను ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఠాక్రే సోదరులు పొత్తు పెట్టుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఠాక్రే సోదరులు అవకాశవాద రాజకీయాలు ఆమోదించేదే లేదని ముంబై నగర ఓటర్లు తెగేసి చెప్పారు. ఏది ఏమైనా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై చాలా కాలం తర్వాత బీజేపీ జెండా ఎగరబోతోంది.